హాయ్ అండి. ఈరోజు ముగ్గుతో పాటు ఒక చిన్న కథ చెప్పాలనిపించింది. ముగ్గు వేస్తూ నేను ఈ స్టోరీ చెప్తున్నాను. ఇది చాణక్యుడి నీతిలో ఒక స్టోరీ అనమాట. మనకి చాణక్య చెప్పిన నీతులు చాలా బాగుంటాయి కదా ఆ స్టోరీస్. అందులో నాకు నచ్చిన కథ నేను విని నాకు నచ్చిన కథని చెప్తున్నాను. ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భార్య ఎప్పుడు అరుస్తూ గొడవ పడుతూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ భర్తతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉండేదన్నమాట. అనవసరంగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకరోజు తన స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు తన బాధ చెప్పుకుంటే పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, అతన్ని కలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. అయితే భార్యాభర్త ఇద్దరు వెళ్ళి, ఓ మునివర్య, నా భార్య అతిగా మాట్లాడడం వల్ల నాకు చాలా సమస్యలు వస్తున్నాయి. అవసరం లేని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. దీనికి మీరే ఏదైనా పరిష్కారం చూపించగలరు అంటే, నేను ఒక కథ చెప్తాను, అందులోనే మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తాడు ఆ మునివర్యుడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. మిగతా శిష్యులందరూ మామూలుగా ఉంటే అతను మాత్రం అతిగా మాట్లాడడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, చాడీలు చెప్పడం, ఇలా చేస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. ఊరిలోకి భిక్షకు వెళ్ళినా అక్కడ విషయాలు ఏదో ఒకటి తీసుకువచ్చి మిగతా శిష్యులందరికీ ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆ ఆశ్రమంలో అతను మాత్రమే గొప్పవాడనే ఆలోచన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. అన్నీ ఉన్నా వదిలేసి ఈ ఆశ్రమానికి దేనికి వచ్చానంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి అని వచ్చానని ఒకరోజు గురువుగారు శిష్యులందరినీ పిలిచి, ఒక నెల నేను చెప్పినట్టు సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, మీ సంకల్ప శక్తి పెరుగుతుంది అని చెప్పాడు. మీ ఆత్మశక్తి కూడా పెరుగుతుంది. మీరు ఈ నెల రోజులు తీసుకున్న సంకల్పం గనక పాటించలేకపోతే మధ్యలోనే ఆపేసి మీరు మీ దినచర్యలను కొనసాగించాలి అని చెప్తాడు. ఇక శిష్యులందరూ వారి వారి శక్తికి తగ్గ సంకల్పాలు తీసుకొని సరే మేము చేస్తామని చెప్పి చెప్తారు. వాళ్ళంతా వాళ్ళు తీసుకున్న సంకల్పం ఒక్కొక్కటిగా గురువుగారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ అతిగా మాట్లాడే వ్యక్తి, గురువుగారు నేను తీసుకున్న సంకల్పం చాలా గొప్పది అని చెప్తాడు. నేను అందరిలాగా చిన్న చిన్న సంకల్పాలు తీసుకోను, నేను తీసుకున్న సంకల్పం చాలా పెద్దదని మళ్ళీ తన గురించి తాను గొప్ప చెప్పుకుంటాడు. ఇంతకీ ఏం సంకల్పం తీసుకున్నావు అని గురువుగారు అడుగుతారు. అయితే నేను తీసుకున్నది చిన్నదైపోద్దేమో, నాకు పెద్ద సంకల్పం కావాలి, మీరే చెప్పండి గురువుగారు అంటే, దానికి గురువుగారు నవ్వి, అయితే నేను చెప్తాను, నువ్వు చేయగలవా, నువ్వు చెయ్యలేవులే, వద్దులే అంటారు. లేదు లేదు, నేను చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు, చెప్పండి గురువుగారు నేను చేస్తాను అంటాడు. అయితే సరే, ఈ రోజు నుంచి ఒక నెల రోజుల వరకు నువ్వు ఏమీ మాట్లాడకూడదు అని చెప్తారు. ఇంతే కదా, ఎందుకు మాట్లాడకుండా ఉండలేను, నేను ఉండగలను అని చెప్పేసి చాలా తేలికైంది ఇచ్చారు. ఇంత తేలికైంది ఇస్తారా నాకు, నా శక్తికి సరిపోదు ఇది అంటే, గురువుగారు నేను చెప్పింది చెయ్యి, ఒక నెల రోజులు నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉండి చూపించి నాకు, అప్పుడు నేనే ఒప్పుకుంటాను, నీకు సంకల్ప శక్తి, మాట్లాడకుండా ఉండే శక్తి ఉంటుంది అని చెప్తారు. అయితే మొదటి రోజు బాగానే చేస్తాడు. రెండో రోజు నుంచి మిగతా శిష్యులందరూ మాట్లాడుకుంటుంటే తనకి మాట్లాడాలనిపిస్తుంది, కానీ మాట్లాడకూడదు. అసలు రెండో రోజు మూడో రోజు ఆ తర్వాత ఇంకా అసలు మాట్లాడకుండా ఉండలేడు. అతిగా మాట్లాడడం అలవాటైన వ్యక్తి కాబట్టి అసలు మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు అనమాట. గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను మాట్లాడకుండా ఉన్నా నా లోపల రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకేమీ అర్థం కావట్లేదు, నేను ఎంత మౌనంగా ఉన్నా నా లోపల మాత్రం నాకు అంటే మాటలు సౌండ్ నాకు అన్నీ వినిపిస్తున్నాయి, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను మాట్లాడకుండా అని చెప్తాడు.
నువ్వు మాట్లాడకుండా ఉండు, నీకు అలవాటు అవుతుంది. లోపల ధ్వనులు ఎప్పుడైతే నీకు వినిపించడం మానేస్తాయో అప్పుడు నువ్వు నిజంగా మాట్లాడకుండా ఉంటున్నట్టు, ప్రస్తుతం నువ్వు మాట్లాడుతున్నట్టే లెక్క అంటాడు. అయితే ఒకరోజు ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు ఇతను. వెళ్ళిపోయి అక్కడ ఎవ్వరితోటి మానవ సంబంధాలు లేకుండా కొన్ని రోజులు గడిపి ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు గురువుగారితోటి తోటి వారితోటి మాట్లాడుతుంటే అతనిలో చాలా చేంజ్ కనిపిస్తుంది అనమాట. ఏమని ఆ చేంజ్ అంటే, అతను ఇంతకు ముందులా ఏది పడితే అది మాట్లాడడం చేయడం లేకుండా ఏదైనా ఒక పద్ధతిగా మాట్లాడడం, అవసరమైనంత వరకే మాట్లాడడం. శిష్యులు కూడా అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత ఇంత మారిపోయావు నువ్వని. గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, గురువుగారు ఇప్పుడు నేను మౌనంగా ఉన్నానా అని అడుగుతారు. నువ్వు మాట్లాడే పద్ధతి నీ మౌనాన్ని తెలియచేస్తుంది. గురువుగారు, ఒకప్పుడు నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు కూడా నా లోపల నేను చేసే దినచర్య, తోటివారితో మాట్లాడేవే వినిపిస్తూ ఉండేవి. నేను అడవుల్లోకి వెళ్ళిన తర్వాత ఏ మానవ సంబంధాలు పెట్టుకోలేదు, ఏ మానవులతోటి మాట్లాడలేదు. నాకు అక్కడ ధ్వనులు వినిపించాయి, మౌనంగా ఉన్నా. ఏంటవి? పక్షుల కిలకిల రావాలు, నదీ ప్రవాహం శబ్దాలు, ఇవి వినిపించాయి. ప్రకృతి నుంచి వచ్చినవి వినిపించాయి. ఎక్కువగా మాట్లాడడం వల్ల అనవసరమైన గొడవలు వస్తాయి. ఎంత మౌనంగా ఉంటే మన మనసులో వచ్చే శబ్దాలు మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి అని చెప్పాడనమాట.